హాయ్ అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం మైక్రోసాఫ్ట్ అజూర్కి సంబంధించిన కొన్ని బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో దట్ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయినా అండ్ ఇంటర్వ్యూ పర్పస్ ప్రిపేర్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈజ్ మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ సర్వీస్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రోసాఫ్ట్ అజూర్ అంటే ఏంటి అని చెప్పి చూద్దాం. సో దానికన్నా ముందు వాట్ ఈస్ క్లౌడ్? క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ డేటా స్టోరేజ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో అజూర్ అనేది క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళ చేత ప్రొవైడ్ చేయబడింది. మైక్రోసాఫ్ట్ అజూర్ అనేది 2010లో ఫెబ్ 1న లాంచ్ చేశారు. ఓకేనా? అండ్ అలాగే మైక్రోసాఫ్ట్ అజూర్ అనేది ఫ్రీగా యూజ్ చేయొచ్చు అండ్ ఇది పే యాజ్ యూ గో ప్రైజింగ్ మోడల్ పైన వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి, మైక్రోసాఫ్ట్ అజూర్ ఈజ్ ఎ పబ్లిక్ క్లౌడ్ computing platform that provides a variety of services for storing, computing and networking అని చెప్తున్నాం. అండ్ అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటి, మైక్రోసాఫ్ట్ అజూర్ యూజెస్ ఏ పే యాజ్ యూ గో ప్రైసింగ్ మోడల్ అని చెప్తున్నాం. సో విండోస్ అజూర్ అనేది యాక్చువల్గా 2010లో ప్రారంభమైంది, బట్ 2014లో విండోస్ అజూర్ కాస్త మైక్రోసాఫ్ట్ అజూర్గా మార్చారు. బికాస్ అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్కి అండ్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్కి సపోర్ట్ చేస్తుంది అని చెప్పడానికి మైక్రోసాఫ్ట్ అజూర్గా చేంజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో బేసిక్గా అజూర్ అనేది ఆన్లైన్ పోర్టల్. రిసోర్సెస్ని యాక్సెస్ చేయడానికి, మేనేజ్ చేయడానికి మనకి మెయిన్గా అజూర్ అనేది యూజ్ అవుతుంది. సో రిసోర్సెస్ అంటే ఏంటి, లైక్ వర్చువల్ మెషిన్స్ కావచ్చు, స్టోరేజ్ అకౌంట్స్ కావచ్చు అండ్ వర్చువల్ నెట్వర్క్స్, సో ఎక్సెట్రా, ఇవన్నీ కూడా రిసోర్సెస్ అని చెప్పొచ్చు. సో డిఫరెంట్ డొమైన్స్లలో అజూర్ అనేది చాలా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ప్రతి డొమైన్లో కూడా అజూర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ప్రజెంట్. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇట్ ప్రొవైడ్స్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ క్లౌడ్ బేస్డ్ సర్వీసెస్ అండ్ సొల్యూషన్స్ దట్ ఎనేబుల్ ఆర్గనైజేషన్ టు బిల్డ్, డిప్లాయ్ అండ్ మేనేజ్ అప్లికేషన్స్ అండ్ సర్వీసెస్ త్రూ మైక్రోసాఫ్ట్ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ డేటా సెంటర్స్ అని చెప్తున్నాం. సో ఈ రకంగా వాట్ ఈజ్ మైక్రోసాఫ్ట్ అజూర్ అంటే ఏం చెప్పాలి, మైక్రోసాఫ్ట్ అజూర్ అనేది 2010లో ఫెబ్ 1న లాంచ్ చేశారు. మైక్రోసాఫ్ట్ అజూర్ అనేది ఫ్రీగా యూజ్ చేయొచ్చు అండ్ ఇది పే యాజ్ యూ గో ప్రైజింగ్ మోడల్ పైన వర్క్ అవుతుంది. అండ్ బేసిక్గా అజూర్ అనేది ఆన్లైన్ పోర్టల్, రిసోర్సెస్ని యాక్సెస్ చేయడానికి, మేనేజ్ చేయడానికి మెయిన్గా యూజ్ అవుతుంది. సో ఇక్కడ రిసోర్సెస్ అంటే ఏంటి, వర్చువల్ మెషిన్స్ కావచ్చు, స్టోరేజ్ అకౌంట్స్, వర్చువల్ నెట్వర్క్స్, సో ఇవన్నీ కూడా రిసోర్సెస్ అని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటి, హౌ డస్ అజూర్ కంపేర్ విత్ ఏడబ్ల్యూఎస్? సో ఏడబ్ల్యూఎస్కి అండ్ అజూర్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేది చూద్దాం నెక్స్ట్. సో ఏడబ్ల్యూఎస్ అనేది 31% ఆఫ్ మార్కెట్ షేర్ ఉంది ఏడబ్ల్యూఎస్కి, బట్ అజూర్కి 25% ఆఫ్ మార్కెట్ షేర్ అనేది ఉంది. అజూర్ అనేది ప్రజెంట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్లౌడ్ నెట్వర్క్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, అదే ఫస్ట్ పాయింట్, ఏడబ్ల్యూఎస్ ఓన్స్ 32.3% ఆఫ్ మార్కెట్ షేర్ అండ్ అజూర్ ఓన్స్ 25% ఆఫ్ ది మార్కెట్ షేర్. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ పాయింట్, ఏడబ్ల్యూఎస్లో 69 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి అక్రాస్ ఓన్లీ 24 రీజియన్స్లలో ఏడబ్ల్యూఎస్లో, బట్ వేర్ యాజ్ అజూర్లో 54 రీజియన్స్లలో డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? సో అదే చెప్తున్నాం, ఏడబ్ల్యూఎస్ హ్యాస్ 69 అవైలబిలిటీ జోన్స్ అక్రాస్ 24 రీజియన్స్, వేర్ యాజ్ అజూర్ హ్యాస్ అవైలబిలిటీ జోన్స్ ఇన్ 54 రీజియన్స్ అని చెప్తున్నాం. సో ఇక్కడ రీజియన్ మీన్స్ జియోగ్రాఫికల్ లొకేటెడ్ రీజియన్స్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అజూర్లో సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ యూఎస్, వెస్ట్ యూఎస్, సెంట్రల్ యూఎస్, సో ఇలా దీస్ ఆర్ ద డిఫరెంట్ రీజియన్స్ మనం యూజ్ చేసాం. వర్చువల్ నెట్వర్క్ని క్రియేట్ చేసినప్పుడు, వర్చువల్ మెషిన్ని క్రియేట్ చేసినప్పుడు, రిసోర్స్ని క్రియేట్ చేసినప్పుడు, సో ఏంటి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం రీజియన్ అనేది సౌత్ ఇండియా రీజియన్ అని చెప్పి. సో ఆ రకంగా అన్నమాట, రీజియన్ ఈజ్ నథింగ్ బట్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ యూఎస్, వెస్ట్ యూఎస్, సెంట్రల్ యూఎస్, ఇవన్నీ కూడా డిఫరెంట్ రీజియన్స్. ఓకేనా? సో నెక్స్ట్, ఏడబ్ల్యూఎస్లో మనకి EC2, S3, RDS సర్వీసెస్ ఉంటాయి, బట్ వేరాజ్ అజూర్లో మనకి EC2 మీన్స్ VM వర్చువల్ మెషిన్ అన్నమాట, S3 మీన్స్ స్టోరేజ్, బ్లాబ్ స్టోరేజ్ అన్నమాట, RDS మీన్స్ SQL డేటాబేస్ అన్నమాట. ఓకేనా? అంటే EC2 ఈజ్ ఈక్వల్స్ టు వర్చువల్ మెషిన్, S3 ఈజ్ ఈక్వల్స్ టు బ్లాబ్ స్టోరేజ్, RDS
ఈజ్ ఈక్వల్స్ టు SQL డేటాబేస్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో AWSలో ఇలాంటి సర్వీసెస్ అనేవి ఉంటాయి, అజూర్లో మనకి ఇలాంటి సర్వీసెస్ అనేవి ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ AWS ఫాలోస్ ది పే పర్ అవర్ మోడల్, వేర్ యాజ్ అజూర్ ఫాలోస్ ది పే పర్ మినిట్ మోడల్. సో దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ AWS అండ్ అజూర్ అని చెప్పొచ్చు. AWS అనేది పే పర్ అవర్ మోడల్ని ఫాలో అవుతుంది, వేరాజ్ అజూర్ అనేది పే పర్ మినిట్ మోడల్ని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటి థర్డ్ వన్, వాట్ ఆర్ ద రోల్స్ ఇంప్లిమెంటెడ్ ఇన్ మైక్రోసాఫ్ట్ అజూర్. సో మైక్రోసాఫ్ట్ అజూర్లో మనకి మెయిన్గా 3 మెయిన్ రోల్స్ అనేవి ఉన్నాయి. ఏంటి, వెబ్ రోల్ ఫస్ట్ వన్, నెక్స్ట్ వన్ వచ్చేసి వర్కర్ రోల్, థర్డ్ వన్ వచ్చేసి వర్చువల్ మెషిన్ రోల్. సో వెబ్ రోల్ అంటే ఏంటి అంటే, వెబ్ రోల్ అనేది వెబ్ సొల్యూషన్ని ప్రొవైడ్ చేస్తుంది. బేసికల్లీ ఇట్ ఈస్ ఎ ఫ్రంట్ ఎండ్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, వెబ్ రోల్ ఇట్ గివ్స్ ఏ వెబ్ సొల్యూషన్ దట్ ఈస్ ఫ్రంట్ ఎండ్. దిస్ ఈజ్ లైక్ అన్ ASP.NET అప్లికేషన్ అని చెప్తున్నాం. ఇది వచ్చేసి మనకి వెబ్ రోల్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి వర్కర్ రోల్. వర్కర్ రోల్ అంటే ఏంటి అంటే, వర్కర్ రోల్ అనేది బ్యాక్గ్రౌండ్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ గివ్స్ సొల్యూషన్స్ ఫర్ బ్యాక్గ్రౌండ్ సర్వీస్. ఇట్ కెన్ రన్ లాంగ్ యాక్టివిటీస్ అని చెప్తున్నాం. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి వెబ్ రోల్, సెకండ్ వన్ వచ్చేసి వర్కర్ రోల్, అండ్ థర్డ్ వన్ ఏముంది, వర్చువల్ మెషిన్ రోల్. సో వర్చువల్ మెషిన్ రోల్లో మనం ఈ 2 వెబ్ రోల్ అండ్ వర్కర్ రోల్ ఈ రెండింటిని మనము రన్ చేయొచ్చు. ఓకేనా. సో దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ రోల్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ మైక్రోసాఫ్ట్ అజూర్. ఏంటి, వెబ్ రోల్, వర్కర్ రోల్, వర్చువల్ మెషిన్ రోల్. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి, ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి టాక్ అబౌట్ 3 ప్రిన్సిపల్ సెగ్మెంట్స్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అజూర్ ప్లాట్ఫామ్స్. సో ఇక్కడ ఏంటి, మనకి 3 ప్రిన్సిపల్ సెగ్మెంట్స్ ఏంటి మైక్రోసాఫ్ట్ అజూర్లో అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ అజూర్ కంప్యూటర్, మైక్రోసాఫ్ట్ అజూర్ స్టోరేజ్ అండ్ మైక్రోసాఫ్ట్ అజూర్ డేటాబేస్. సో దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ ప్రిన్సిపల్ సెగ్మెంట్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ అజూర్ ప్లాట్ఫామ్ అని చెప్పచ్చు. సో మైక్రోసాఫ్ట్ అజూర్ కంప్యూటర్ అండ్ అలాగే మైక్రోసాఫ్ట్ అజూర్ స్టోరేజ్. సో ఈ రెండు సర్వీసెస్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం, అజూర్ కంప్యూటర్వి అండ్ అలాగే అజూర్ స్టోరేజ్వి. ఓకేనా. అంటే మోస్ట్ కామన్లీ యూజ్డ్ అప్లికేషన్స్ అనేవి ఎక్కువగా మనకి అజూర్ కంప్యూటర్ అండ్ అజూర్ స్టోరేజ్కి సంబంధించినవి ఉంటాయి. అండ్ అలాగే ఎవ్రీ సింగిల్ అప్లికేషన్కి డేటాబేస్ నీడ్ అనేది అవసరం కదా. సో అందుకే మనకి ఇది మైక్రోసాఫ్ట్ అజూర్ డేటాబేస్ ప్రిన్సిపల్ అనేది కూడా మనకి యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో కంప్యూటర్లో డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి, స్టోరేజ్లో డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి, అండ్ డేటాబేస్లో డిఫరెంట్ సర్వీసెస్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో దీస్ ఆర్ ద 3 ప్రిన్సిపల్ సెగ్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ వన్ వచ్చేసి వాట్ ఈజ్ స్టోరేజ్ క్యూ అండ్ అలాగే సర్వీస్ బస్ క్యూ అంటే ఏంటి. సో ఫస్ట్ స్టోరేజ్ క్యూ అంటే ఏంటో చూద్దాం. సో స్టోరేజ్ క్యూ అంటే ఏంటంటే, లైక్ రెస్ట్ బేస్డ్ గెట్ పుట్ ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అలాగే అప్లికేషన్ అనేది మోర్ దెన్ 80 మెసేజెస్ని కలిగి ఉంటే గో విత్ స్టోరేజ్ క్యూస్ అని చెప్తున్నాం. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇన్ అజూర్ ఏ స్టోరేజ్ క్యూ ఈజ్ ఏ బేసిక్ మెసేజింగ్ సర్వీస్ విత్ ఇన్ ది అజూర్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, primarily used for storing large numbers of messages and providing సింపుల్ క్యూయింగ్ ఫంక్షనాలిటీ అని చెప్తున్నాం. అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ మెసేజెస్ని స్టోర్ చేయడానికి మనము ఈ స్టోరేజ్ క్యూని యూజ్ చేస్తాం. వేర్ యాజ్ సర్వీస్ బస్ క్యూ అంటే ఏంటి అంటే, ఒకవేళ లెస్ దెన్ 80 GB కన్నా మెసేజ్లు అనేవి తక్కువ ఉంటే యూ కెన్ గో విత్ సర్వీస్ బస్ క్యూ అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి, వైల్ ఏ సర్వీస్ బస్ క్యూ is a part of more comprehensive messaging system offering advanced features like message ordering, transactions, and better reliability for complex messaging scenarios including publish, subscribe patterns అని చెప్తున్నాం. ఓకేనా. సో ఇది స్టోరేజ్ క్యూ అండ్ సర్వీస్ బస్ క్యూ అంటే అజూర్లో. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ టేబుల్ స్టోరేజ్. సో మనం మైక్రోసాఫ్ట్ అజూర్లో మనము డిస్కస్ చేసాం టాపిక్స్, టేబుల్ స్టోరేజ్, బ్లాబ్ స్టోరేజ్, ఫైల్ స్టోరేజ్. సో వీటన్నిటి గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది కదా. సో ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఫస్ట్ వీడియోస్ చూడండి, వీడియో మొత్తం చూడండి. ఓకేనా. సో ఇక్కడ ఏంటి, వాట్ ఈస్ టేబుల్ స్టోరేజ్. టేబుల్ స్టోరేజ్ అంటే ఏంటి అంటే,
అజ్యూర్ టేబుల్ స్టోరేజ్ సర్వీస్ అనేది లాట్ ఆఫ్ ఆర్గనైజ్డ్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తుంది. లైక్ టేబుల్ అనేది నో ఎస్క్యూఎల్ డేటా స్టోరేజ్ అన్నమాట. టేబుల్ అనేది కలెక్షన్ ఆఫ్ ఎంటిటీస్ అని చెప్పొచ్చు. ఎంటిటీ మీన్స్ ఒక ఐటమ్. ఆ ఐటమ్ని మనం టేబుల్లో స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ ప్రాపర్టీ అనేది నేమ్ వాల్యూ పేర్ అంటే కీ వాల్యూ పేర్ని కలిగి ఉంటుంది. ఓకేనా. సో ఇది అజ్యూర్ టేబుల్ స్టోరేజ్ గురించి. వన్స్ ఇది చదవండి. అజ్యూర్ టేబుల్ స్టోరేజ్ ఈజ్ ఏ సర్వీస్ దట్ స్టోర్స్ నాన్ రిలేషనల్ స్ట్రక్చర్డ్ డేటా ఆల్సో నోన్ యాజ్ స్ట్రక్చర్డ్ నో ఎస్క్యూఎల్ డేటా ఇన్ ది క్లౌడ్ providing a key attribute stored with a schemeless design. Because table storage is schemeless, it's easy to adapt your data as the needs of your application evolve అని అంటున్నాం. సో ఇక్కడ ఏంటి మనకి ఇది టేబుల్ స్టోరేజ్ అనేది నో ఎస్క్యూఎల్ డేటా స్టోరేజ్ని కలిగి ఉంటుంది. అంటే నాన్ రిలేషనల్ స్ట్రక్చర్ డేటాని కలిగి ఉంటుంది. సో ఇక్కడ టేబుల్ అనేది కలెక్షన్ ఆఫ్ ఎంటిటీస్ అని చెప్పొచ్చు. ఎంటిటీ మీన్స్ ఒక ఐటమ్. ఆ ఐటమ్ని మనం టేబుల్లో స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద టేబుల్ స్టోరేజ్. అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ ఏ బ్లాబ్ స్టోరేజ్. బ్లాబ్ స్టోరేజ్ అంటే ఏంటి అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ అన్స్ట్రక్చర్డ్ డేటాని స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు బ్లాబ్ స్టోరేజ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. బ్లాబ్ స్టోరేజ్లో ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయినా ఎలాంటి కైండ్ ఆఫ్ డేటానైనా మనము స్టోర్ చేయొచ్చు. యూ కెన్ స్టోర్ ఇమేజెస్, వీడియోస్, లార్జ్ ఫైల్స్. సో ఇలా ఎలాంటి డేటాని అయినా స్టోర్ చేయడానికి మనకి ఈ బ్లాబ్ స్టోరేజ్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి. Azure Blob Storage is a Microsoft object storage solution for the cloud. Blob storage is optimized for storing massive amount of unstructured data. Unstructured data is data that does not there to a particular data model or definition such as a text or binary data అని చెప్తున్నాం. ఓకేనా. సో ఇక్కడ ఏంటి అని అంటే బ్లాబ్ స్టోరేజ్ అంటే ఏంటంటే యూ కెన్ స్టోర్ ఇమేజెస్, వీడియోస్, లార్జ్ ఫైల్స్. సో ఇలాంటి డేటాని మీరు స్టోర్ చేయొచ్చు బ్లాబ్ స్టోరేజ్లో. అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ అన్స్ట్రక్చర్డ్ డేటాని స్టోర్ చేయడానికి మనకి బ్లాబ్ స్టోరేజ్ అనేది యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద బ్లాబ్ స్టోరేజ్ ఇన్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్. అండ్ అలాగే బ్లాబ్ స్టోరేజ్ అనేది వెరీ చీప్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వాట్ ఈస్ ఫైల్ స్టోరేజ్ ఇన్ అజ్యూర్. సో ఫైల్ స్టోరేజ్ అంటే ఏంటి అంటే మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్తో మన ఫైల్ సిస్టమ్ షేర్ చేయాలి అనుకున్నప్పుడు వీ కెన్ యూజ్ ఫైల్ స్టోరేజ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్గనైజేషన్ ఫైల్స్ ఉన్నాయి. సో ఈ ఫైల్స్ అనేవి మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్తో యాక్సెస్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లలో మనము ఫైల్ స్టోరేజ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి. అజ్యూర్ Files enables you to set up highly available network file shares that can be accessed by using the industry standard server message block SMB protocol, network file system protocol, and Azure Files REST API. That means that multiple VMs can share the same files with both read and write access అని చెప్తున్నాం. అంటే మన ఫైల్స్ అంటే మన ఆర్గనైజేషన్లో ఉన్న ఫైల్స్ అనేవి మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్తో యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లలో మనము ఈ ఫైల్ స్టోరేజ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఫైల్ స్టోరేజ్ గురించి అజ్యూర్లో. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్. సో మైక్రోసాఫ్ట్ అజ్యూర్ యొక్క ఫీచర్స్ ఏంటి మరి అని అనుకుంటే సెక్యూరిటీ ఉంటుంది. అండ్ అలాగే డేటా స్టోరేజ్, స్కేలబిలిటీ, అనలిటిక్స్, AI అండ్ మషిన్ లెర్నింగ్, యాప్ డెవలప్మెంట్, అండ్ అలాగే రిలీజ్ మేనేజ్మెంట్, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్, IAM. సో దీని గురించి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో డిఫరెంట్ యాప్ సర్వీసెస్ని డెవలప్ చేయొచ్చు. అండ్ అలాగే డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి సపోర్ట్ చేస్తుంది. లైక్ .NET కావచ్చు, జావా, Node.js అండ్ పైథాన్. సో ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్కి అజ్యూర్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్, మెయిన్ ఫీచర్స్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అని చెప్పొచ్చు. సో ఈ క్లాస్లో మనం ఏమేమి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చూసాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి వాట్ ఈస్ ఎ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ క్లౌడ్ సర్వీస్. సో క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి డేటా స్టోరేజ్ ప్లాట్ఫామ్ అని చెప్పచ్చు. సో మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అనేది
2010లో ఫెబ్ 1న లాంచ్ చేశారు. మైక్రోసాఫ్ట్ అజూర్ అనేది ఫ్రీగా యూజ్ చేయొచ్చు అండ్ ఇది పే యాజ్ యూ గో ప్రైసింగ్ మోడల్ పైన వర్క్ అవుతుంది. సో బేసిక్గా అజూర్ అనేది ఆన్లైన్ పోర్టల్, రిసోర్సెస్ని యాక్సెస్ చేయడానికి, మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటి, హౌ డస్ అజూర్ కంపేర్ విత్ AWS? ఏడబ్ల్యూఎస్కి అండ్ అజూర్కి డిఫరెన్సెస్ ఏంటి అంటే, AWS ఓన్స్ 32.3% ఆఫ్ మార్కెట్ షేర్, అజూర్ ఓన్స్ 25% ఆఫ్ మార్కెట్ షేర్. అండ్ అలాగే AWSలో 69 అవైలబిలిటీ జోన్స్ అనేవి ఉన్నాయి ఓన్లీ అక్రాస్ 24 రీజియన్స్లలో. వేరేజ్ అజూర్లో మనకి 24 రీజియన్స్లలో అవైలబిలిటీ జోన్స్ అనేవి ఉన్నాయి. అండ్ అలాగే AWSలో మనకి EC2, SD, RDS సర్వీసెస్ ఉంటాయి. అండ్ అలాగే అజూర్లో మనకి VM అంటే వర్చువల్ మెషిన్, స్టోరేజ్, బ్లాబ్ స్టోరేజ్, SQL డేటాబేస్ లాంటి సర్వీసెస్ ఉంటాయి. అండ్ అలాగే మెయిన్ పాయింట్ ఏంటి అంటే, AWS ఫాలోస్ ది పే పర్ అవర్ మోడల్, వేరాజ్ అజూర్ ఫాలోస్ ది పే పర్ మినిట్ మోడల్. ఓకేనా? సో దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ AWS అండ్ అజూర్. నెక్స్ట్ ఏంటి, వాట్ ఆర్ ద రూల్స్ ఇంప్లిమెంటెడ్ ఇన్ మైక్రోసాఫ్ట్ అజూర్? సో మనకి మెయిన్గా 3 ఇంపార్టెంట్ రోల్స్ అనేవి ఉన్నాయి మైక్రోసాఫ్ట్ అజూర్లో. ఫస్ట్ వచ్చేసి వెబ్ రోలు, వర్కర్ రోలు అండ్ అలాగే వర్చువల్ మెషిన్ రోలు. సో వెబ్ రోల్ అంటే ఏంటి అంటే, ఇది వెబ్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది, ఇది ఫ్రంట్ ఎండ్ అని చెప్పొచ్చు. ఓకేనా? లైక్ ASP.NET. అదే వర్కర్ రోల్ అంటే ఏంటి అంటే, బ్యాక్గ్రౌండ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. వర్చువల్ మెషిన్ రోల్ అంటే ఏంటి అంటే, దీంట్లో మనకి వెబ్ రోల్ అండ్ అలాగే వర్కర్ రోల్ ఈ రెండు కూడా రన్ అవుతాయి. ఇక్కడ చూడండి, ద రోల్స్ ఆఫ్ బోత్ వెబ్ అండ్ వర్కర్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ వర్చువల్ మెషిన్స్ అని చెప్తున్నాం. సో ఇది. నెక్స్ట్ ఏంటి, ఫోర్త్ వన్, టాక్ అబౌట్ 3 ప్రిన్సిపల్ సెగ్మెంట్స్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అజూర్ ప్లాట్ఫామ్స్. సో మనకి మెయిన్గా 3 ప్రిన్సిపల్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఏంటి, మైక్రోసాఫ్ట్ అజూర్ కంప్యూట్, అజూర్ స్టోరేజ్ అండ్ అలాగే అజూర్ డేటాబేస్. సో మోస్ట్ కామన్లీ మనం ఏంటి ఇక్కడ అజూర్ కంప్యూట్ అండ్ అజూర్ స్టోరేజ్ సర్వీసెస్ని యూజ్ చేస్తాము. అండ్ అలాగే అజూర్ డేటాబేస్ అనేది కూడా మనకి ఎవ్రీ అప్లికేషన్లో డేటాబేస్ నీడ్ అనేది ఉంటుంది కాబట్టి అజూర్ డేటాబేస్ని కూడా యూజ్ చేస్తాం. అండ్ ఫిఫ్త్ వన్, వాట్ ఈజ్ స్టోరేజ్ క్యూ అండ్ సర్వీస్ బస్ క్యూ? సో స్టోరేజ్ క్యూ అంటే ఏంటి అంటే, లైక్ రెస్ట్ బేస్డ్ గెట్ పుట్ ఇంటర్ఫేసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే అప్లికేషన్ అనేది మోర్ దెన్ 80 మెసేజెస్ కన్నా లైక్ లార్జ్ నెంబర్ ఆఫ్ మెసేజెస్ ఉన్నప్పుడు మనము స్టోరేజ్ క్యూస్ని యూజ్ చేస్తాము. సర్వీస్ బస్ క్యూ అంటే ఏంటి అంటే, నెంబర్ ఆఫ్ మెసేజెస్ అనేవి తక్కువ ఉన్నప్పుడు మనము సర్వీస్ బస్ క్యూ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? మళ్ళీ దీంట్లో పబ్లిష్, సబ్స్క్రైబ్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి మనకి. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. నెక్స్ట్ ఏంటి, వాట్ ఈస్ అ టేబుల్ స్టోరేజ్? టేబుల్ స్టోరేజ్ అంటే ఏంటి అంటే, నాన్ రిలేషనల్ స్ట్రక్చర్డ్ డేటా అనేది స్టోర్ చేయొచ్చు. ఇది కైండ్ ఆఫ్ NoSQL డేటా స్టోరేజ్ అన్నమాట. సో ఇక్కడ టేబుల్ అనేది కలెక్షన్ ఆఫ్ ఎంటిటీస్ అని చెప్పొచ్చు. ఎంటిటీ మీన్స్ ఒక ఐటమ్, ఆ ఐటమ్ని టేబుల్లో స్టోర్ చేస్తాము. దీంట్లో డేటా అనేది కీ వాల్యూ పేరు రూపంలో లైక్ అలా ఉంటుందన్నమాట, కీ అట్రిబ్యూట్. ఓకేనా? సో నెక్స్ట్, వాట్ ఈస్ బ్లాబ్ స్టోరేజ్? బ్లాబ్ స్టోరేజ్ అంటే ఏంటి అంటే, లార్జ్ అమౌంట్ ఆఫ్ అన్స్ట్రక్చర్డ్ డేటాని స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు బ్లాబ్ స్టోరేజ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ మనం ఏ డేటానైనా స్టోర్ చేయొచ్చు, ఇమేజెస్, వీడియోస్, లార్జ్ ఫైల్స్. సో ఇలాంటి డేటాని మనం స్టోర్ చేయొచ్చు. బ్లాబ్ స్టోరేజ్ అనేది వెరీ చీప్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎ ఫైల్ స్టోరేజ్ ఇన్ అజూర్? సో ఫైల్ స్టోరేజ్ అంటే ఏంటి అంటే, మన ఆర్గనైజేషన్ ఫైల్స్ ఉంటాయి కదా, సో ఈ ఫైల్స్ అనేవి మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్తో యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లలో ఫైల్ స్టోరేజ్ని యూజ్ చేస్తాం. సో ఇది ఫైల్ స్టోరేజ్ గురించి. నెక్స్ట్ ఏంటి, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అజూర్? సో మైక్రోసాఫ్ట్ అజూర్ని యూజ్ చేయడం వల్ల మనకి చాలా ఫీచర్స్ ఉంటాయి. ఏంటి, సెక్యూరిటీ, డేటా స్టోరేజ్, స్కేలబిలిటీ. సో ఇవన్నీ కూడా ఫీచర్స్. అండ్ అలాగే డిఫరెంట్ యాప్ సర్వీసెస్ని డెవలప్ చేయొచ్చు అండ్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి సపోర్ట్ చేస్తుంది. లైక్ .NET, జావా, Node.js అండ్ పైథాన్. సో ఇలా డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అజూర్. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ.